ఈ లడ్డూ తిన్న ప్రతి ఆడపిల్లలకి నడుము బలం చాలా ఎక్కువగా ఉంటుందండి. అంత ప్రోటీన్ ఉంటుంది ఈ లడ్డూలో. చిన్న పిల్లలు కూడా ఈ రెసిపీ చేసేయగలరు. అంత ఈజీ. కానీ దీని బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ. ముందుగా మిక్సీ జార్లో ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకుందాం. మీకు సింపుల్గా చెప్పాలంటే కప్పు కొలతలతో అయితే బెటర్. ఎంత నువ్వులు తీసుకుంటారో అంత సైజే బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని ఇలా కచ్చా పచ్చాగా చేసుకున్నాం కదా, మిక్సీ పట్టించుకొని నువ్వులు ఏదైతే తీసుకున్నామో అంతే సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసి యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల పాలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త గట్టిగా అలాగే మెత్తగా రౌండ్ చేస్తున్న కొలది మృదువుగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా తీసుకొని మన రౌండ్గా లాడుల్లా చేసుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల లాడు రెడీ అవుతుందండి. ఇది చాలా టేస్టీ అలాగే ఎంతో హెల్దీ. పిల్లలకి చాట్, పానీపూరి ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఇస్తే వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది కూడా. అది మనకే ప్లస్ పాయింట్ కదా. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా 10 లడ్డూస్ వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని హెల్తీగా ఉంచండి ఇలాంటి సింపుల్ రెసిపీస్తో. మరిన్ని సరికొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.